చేసి మనం వాక్యములు వెళ్తాం. దయచేసి అందరూ మన తలలు వంచుకుంటాము, కళ్ళు మూసుకొని మనని మనము ప్రభుకు సమర్పించుకుంటాము. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మా మంచి కాపరి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేము ఏ పాటి వారము తండ్రి, మా స్థితి ఏ పాటిది, మా భక్తి ఏ పాటిది. వాస్తవానికి మేము బలహీనులమే తండ్రి. మా హృదయాన్ని, మా అంతరాత్మని మీరు పరిశోధించి చూస్తే తండ్రి, అయ్యా, అనేక సార్లు తండ్రి మా క్రియల ద్వారా, మా తలంపుల ద్వారా, మా ఆలోచనల ద్వారా మిమ్మల్ని మేము ఆయాసపరుస్తూనే ఉన్నాము తండ్రి. అయినప్పటికీ తండ్రి, నేను బలహీనుణ్ణి ప్రభువా, నేను నీకు విరోధంగా పాపం చేశానని నన్ను క్షమించవా ప్రభు అని మీ వైపు చేతులు చాపగానే మాటి మాటికి మా అపరాధాన్ని తుడిచి వేసి తండ్రి, నీ పరిశుద్ధ సముఖంలో నిలబడే ఆ అవకాశం మీరు మాటి మాటికి మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో తండ్రి, నీ వాక్యం కోసము మేము ఆశతో నీ సన్నిధిలో చేరున్నాము తండ్రి. ప్రభ, మాతో మాట్లాడండి తండ్రి, మమ్మల్ని బలపరచండి తండ్రి. అయ్యా ప్రభ, నీ స్వరము ఎత్తి తండ్రి, నీ దీన సేవకుని నోట నుండి తండ్రి నీ వాక్యాన్ని విడుదల చేసి మాతో సూటిగా మాట్లాడండి తండ్రి. అయ్యా, నీ వాక్యాన్ని వినటందుకు తండ్రి నన్ను మీరు సిద్ధపరచండి తండ్రి, మమ్మల్ని మీరు సిద్ధపరచండి తండ్రి. అయ్యా, మీరు మమ్మల్ని సిద్ధపరచకుంటే తండ్రి మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోలేము తండ్రి. దయతో మీరే మమ్మల్ని సిద్ధపరిచి మమ్మల్ని బలపరచుమని, ఈ దీన సేవకుని నీ మహిమార్థం మీరు వాడుకొని మీరు మహిమ పొందమని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలో వెళ్ళక ముందు ఒక మాట చెప్పనివ్వండి. వాక్యాలు రెండు విధాల వాక్యాలు ఉంటాయండి. ఒకటి ఇన్ఫర్మేషన్, ఒకటి ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ వాక్యం అందిస్తేందుకు ఇక్కడ నిలబడిన వ్యక్తి సిద్ధపడితే చాలు. ఇక్కడ నిలబడిన వ్యక్తి సిద్ధపడితే మంచి ఇన్ఫర్మేషన్ సంఘానికి అందియవచ్చు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మెసేజ్ అంత మనని ప్రభావితం చేయకపోవచ్చు. ఎందుకంటే నేను ఎన్ని మర్మాలు చెప్పినా, ఇక్కడ నిలబడిన వ్యక్తి ఎన్ని లోతైన సంగతులు చెప్పినా, వినేవారు సిద్ధపడకుంటే ఆ మర్మాలకు అర్థం ఉండదండి. ఆ మర్మాలను మనము గ్రహించలేకపోతాము. గనుక ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇస్తేందుకు నిలబడిన వ్యక్తి సిద్ధపడితే చాలు. కానీ ట్రాన్స్ఫర్మేషన్ మెసేజ్, ఇక్కడ నిలబడిన వ్యక్తి బలహీనుడే కావచ్చు, ఇక్కడ నిలబడిన వ్యక్తి మాట రాని వ్యక్తే కావచ్చు. కానీ ఎప్పుడైతే సంఘము వాటి కోసం సిద్ధపడతారో, ఇక్కడ నిలబడిన వ్యక్తి చిన్న మాట చెప్పినా ఆ మాట మన హృదయాల్ని తాకుతూ ఉంటుంది. ఆ మాట మన హృదయాల్ని బలపరుస్తూ ఉంటుంది. ఆ మాటలు మనని పశ్చాత్తాపంలో నడిపిస్తూ ఉంటాయి. ఆ మాటలు మనని ఎంతగానో ఆధ్యాత్మికంగా పురికొల్పుతూ ఉంటాయి. కనుక ఈరోజు నేను చెప్పే మాటలు కాదండి, ఈరోజు మీరు ఎంతవరకు సిద్ధపడ్డారు అనేదే కావాలి. ప్రియ సంఘమా, కొన్నిసార్లు మనము అంటే సంఘముగా మనము పై రూపాన్ని చూసి కొన్నిసార్లు మనము లెక్కలేయవచ్చు. ఈ వ్యక్తి మామూలు బట్టలు వేసుకుని వచ్చాడు కదా, ఈయనేం చెప్పవచ్చు. లేదంటే ఈ వ్యక్తికి సరిగా భాష రాదు కదా, ఈయనేం మాట్లాడవచ్చు. ఈ వ్యక్తి సరిగా తెలుగువాడే కాదు కదా, మమ్మల్ని ఒప్పించా ఈయన మాట్లాడగలుగుతాడా అని అనేక సార్లు మనకు సందేహం రావచ్చు. ఈ సందేహము మనలో వచ్చినప్పుడు ఆ వాక్యము మనం రిసీవ్ చేసుకోలేమండి. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా సిద్ధపడి ఇక్కడ నిలబడిన వ్యక్తిని మరుగు చేసేలా, ఈ వ్యక్తి ఎవరు మాకు అనవసరం ప్రభా, మేము మీ స్వరం వింటున్నాము, నీ స్వరము మాకు కావాలి అయ్యా, నీ యొక్క స్వరం కోసం మేము ఆశతో ఉన్నాము, నీ స్వరం ఈరోజు విడుదల చేయి ప్రభువా, నీ చిత్తమేంటిదో మాకు బయలుపరచు ప్రభువా, నాతో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అది నాకు బయలుపరచు ప్రభువా అని ఎప్పుడైతే మనం సిద్ధపడతామో, ఇక్కడ నిలబడిన వ్యక్తి బలహీనుడే కావచ్చు, ఇక్కడ నిలబడిన వ్యక్తి అజ్ఞానే కావచ్చు, ఇక్కడ నిలబడిన వ్యక్తి చిన్నవాడే కావచ్చు, ఆ వ్యక్తి ద్వారా ప్రభు మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉంటారు. కనుక మరి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే సంఘం సిద్ధపడాలి. ప్రియ సంఘమా, మీరు సిద్ధపడొచ్చారని నేను నమ్ముతున్నాను, మీరు సిద్ధపడొచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. మిమ్మల్ని ఒప్పించేంత జ్ఞానవంతుని నేను కాదు. నా 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 బలహీనత ఏంటో నాకు తెలుసు, నా జ్ఞానం ఎంతవరకు ఉన్నదో నాకు తెలుసు. మరి ప్రక్కన మనకు సేవకులు ఉన్నారు, వారు బైబిల్లో పండితులు అని చెప్పేందుకు నేనేమాత్రం సందేహిస్తలేను. మంచి వాక్యం వారు అందిస్తూ ఉంటారు.
గనుక నేను బలహీనున్నే, కానీ మీరు సిద్ధపడితే ఈ బలహీనుని ప్రభు తప్పకుండా వాడుకొని మిమ్మల్ని బలపరుస్తారండి. గనుక మీరందరూ సిద్ధపడ్డరా అని నేను మిమ్మల్ని అడగా, మీరు సిద్ధపడి ఉన్నారని నేను నమ్మి ప్రభుని స్తుతిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చదివిన భాగము మనకు తెలుసు. అనేక సార్లు ఆ భాగాన్ని మీరు చదివే ఉన్నారు. అనేక సార్లు ఆ భాగము మరి సేవకుల ద్వారా వివరించబడి ఉండవచ్చని నేను నమ్ముతా ఉన్నాను. షోమ్రోను పట్టణము చుట్టూ మరి సిరియా రాజు రౌండప్ చేశారు. బైబిల్లో కొన్ని వర్డ్స్ ఉన్నట్టు నాకు పలకరాదండి. నేను కొన్ని వర్డ్స్ దాన్ని నా భాషలో పలికడానికి ఇష్టపడతా, అంటే నేను ప్రయత్నిస్తూ ఉంటా. సిరియా రాజు షోమ్రోను పట్టణం చుట్టూ రౌండప్ చేశారండి. ఇప్పుడు షోమ్రోను పట్టణంలో ఇప్పుడు ఏమైపోయిందంటే కర్ఫ్యూ లాగా షోమ్రోను పట్టణం పరిస్థితి అయిపోయింది. షోమ్రోను పట్టణంలో ఉన్న సరుకులు బయటికి వస్తేందుకు వీల్లేదు, బయటి నుండి షోమ్రోను పట్టణంలో సరుకులు వెళుతందుకు వీల్లేదు. షోమ్రోను పట్టణంలో భయంకరమైన కరువు వచ్చేసింది. ఎలాంటి కరువు అంటే ఒక్క పూట భోజనం కోసము తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఇంట్లో ఉన్న వృద్ధులు వారి బీపీ షుగర్ డౌన్ అయినప్పుడు వారు ఇంట్లో ఉన్న స్త్రీల దగ్గరికి వచ్చి, అమ్మ నాకు ఆకలి అవుతుంది, నాకు భోజనం పెట్టంటే భోజనం పెట్టలేని పరిస్థితి ఆ కుటుంబాలలో ఉంది. చిన్నపిల్లలు వచ్చి, అమ్మ నాకు చాలా ఆకలి అవుతుందమ్మా, నేను ఆకలి తట్టుకోలేకపోతున్నామ్మా, అది నైట్దైనా పర్వాలేదు, నిన్నటిదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, నాకు అన్నం పెట్టవా అమ్మా అని దీనంగా చిన్నపిల్లలు తల్లినొచ్చి ఆహారం అడిగితే ఏమి చేయలేని పరిస్థితి ఆ పట్టణంలో ఉన్నది. ఏ ఇంటిలో చూసినా ఆకలి కేకలే. కొన్ని ప్రక్క వాళ్ళని వెళ్ళి అయ్యా మరి ఏమైనా మాకు కొంచెము ఆహారం ఇస్తారా, లేదంటే ఏదైనా ధాన్యం ఇస్తారంటే వాళ్ళ ఇంట్లో అదే సమస్య, ప్రక్కన ఉన్న వాళ్ళ ఇంట్లో అదే సమస్య, ముందున్న వాళ్ళ ఇంట్లో అదే సమస్య, వెనుకున్న వాళ్ళ ఇంట్లో అదే సమస్య. పట్టణం అంతా ఆకలి కేకలతో తల్లడిల్లిపోతుంది. ప్రతి ఇంటిలో నుండి ఒకటే కేక, ఆకలి ఆకలి ఆకలి. ప్రతి ఇంటి నుండి ఒకటే కేక, ఆకలి ఆకలి ఆకలి. ఎవరు మా ఆకలి తీరుస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎవరు మాకు అన్నం పెడతారని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎవరు ఆహారం పెట్టేవారు లేరు. రాజు కూడా ఏమి చేయలేని పరిస్థితి, రాజు కూడా నిస్సహాయమైన స్థితిలో రాజు కూడా ఉండిపోయారు. అదే సమయంలో మరి ఆ ఊరికి బయట కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగులకు ఎవరు అన్నం పెట్టాలండి? ఈ ఊరిలో ఉన్న వాళ్ళే ఆహారం పెట్టాలి. ఈ కుష్ఠరోగులు ఊర్లోకి వచ్చి అన్నం అడుక్కొని వారు తినాలి. ఈ కుష్ఠరోగులకు ఎవరు అన్నం పెడతారండి? వీళ్ళు కూడా ఆకలితో తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఈ ఊరికి బయట వారు ఆకలితో తల్లడిల్లిపోతూ ఉన్నారు. కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే, ఇక్కడ మనం ఆకలితో తల్లడిల్లిపోయే కన్నా, ఇక్కడ మనం ఆకలితో ఉండి చనిపోయే కన్నా మనం ఒక పని చేస్తాము. ఏంటిదా పని అంటే, ఏ రాజైతే మన దేశం మీదకి యుద్ధానికి వచ్చాడో, ఏ రాజైతే మన ప్రజల్ని హతమార్చడానికి వచ్చారో వాళ్ళ గుంపులో వెళ్ళి మనము చేరుతాం అని ఆ గుంపులో చేరుతాందుకు ఈ కుష్ఠరోగులు వాళ్ళు ఒక తీర్మానం చేసి, మరి ఎక్కడైతే వాళ్ళు గుడారాలు వేశారు, ఎక్కడైతే వారు ఆ గుడారాలు వేశారో ఆ గుడారాల దగ్గరికి వీళ్ళు వెళ్తా ఉన్నారు. గుడారాల దగ్గరికి వస్తున్న కొద్దీ వీరిలో భయం కలుగుతూ ఉంది. ఆ రాజు మనల్ని చేర్చుకుంటారా? ఆ రాజు మనని ఒకవేళ చేర్చుకోకుంటే ఏంటిది మన పరిస్థితి? చంపేస్తాడు. మరి చనిపోయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదని వారు భయముతో చివరికి గూడారాలకు దగ్గరికి రానే వచ్చారు. ఒక గూడారం దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరు కనబడతలేరు, అటు ఇటు చూస్తే ఎవరు కనబడతలేరు, ఎక్కడ చూసినా ప్రజలు కనబడతలేరు. గూడారాలు అలాగనే ఉన్నాయి, గుడారంలో ఆహారం అలాగనే ఉన్నది, గుడారాలలో వస్త్రాలు అలాగనే ఉన్నాయి, గుడారాలలో వెండి బంగారం అలాగనే ఉన్నది, కానీ ప్రజలు కనబడతలేరు. వీరు ఎన్నో రోజుల నుండి ఆకలితో ఉన్నారు. ఒక గుడారం దగ్గరికి వెళ్ళారు, ఆహారం కనబడ్డది. ఇంచుమించు ఒక వారం రోజులు వారు భోజనం చేయలేరని మనం అనుకుంటాము. వారం తర్వాత వారికి ఆహారం దొరికితే ఇప్పుడు ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఆ ఆహారం చూడగానే వాళ్ళు ఆ ఆహారం దగ్గర కూర్చొని వాళ్ళకి ఎలా తినాలంటే అలా తినేస్తున్నారు, ఎలా తినాలనిపిస్తే అలా తినేస్తూ ఉన్నారు. ఆవేశంతో భోజనం చేస్తూ ఉన్నారు. వారు మర్చిపోతున్నారు, చెమటలు కారుతూ ఉన్నాయి. ఆకలి 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 అని భోజనం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా ప్రక్కన చూస్తే వెండి కనబడుతున్నది, ప్రక్కన చూస్తే బంగారం కనబడుతుంది, డబ్బులు కనబడుతూ ఉన్నాయి. వీరు కొన్ని రోజులైంది వీటిని వీరు చూడనే లేరు.
వారికి కనబడగానే వాటిని దోచుకుంటా ఉన్నారు. ఆ బంగారాన్ని దోచుకుంటున్నారు, వెండిని దోచుకుంటున్నారు, వాటిని అన్నిటిని దోచుకుంటారు. ఇంకొక గుడారం దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ కూడా పుష్కలమైన ఆహారం, పుష్కలమైన వెండి, బంగారం, వస్త్రాలు వాటన్నిటిని దోచుకుంటా ఉన్నారు. సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిన తర్వాత వీరు స్ప్రోలో వచ్చారు. అప్పటిదాకా వీరు ఎలా ఉన్నారు? స్ప్రో తప్పి ఉన్నారు. స్ప్రోలో వచ్చారు. ఆహారం తిని 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 వారు స్ప్రోలో లేకుండా అయిపోయారు. స్ప్రోలో వచ్చేసారు. స్ప్రోలో వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్న మాట ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మనం చేసే పని మంచిది కాదు, మనం చేసే పని మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే, మరి మన పట్టణం ఎలా ఉన్నదంటే ఆకలి కేకలతో ఉన్నది. మన పట్టణంలో మన సహోదరులు ఆకలి కేకలతో ఉన్నారు. మన పట్టణంలో మన ప్రజలు ఆకలి కేకలతో ఉన్నారు. మన పట్టణంలో మన పిల్లలు ఆకలి కేకలతో వారు వేదన పడతా ఉంటే, ఈ ఆహారము మనము సంతోషంగా ఎలా భుజించగలము? ఈ ఆహారాన్ని మనమే తిని మనము వీటిని మనమే మన దగ్గర ఎలా మనం దాచుకోగలము? లేదు లేదు, ఈ వార్త మనము మన పట్టణానికి తెలియచేయాల. ఎవరికి వచ్చిందండి ఈ ఆలోచన? కుష్ఠరోగులకు. ఇప్పుడు ఆ ధనం ఇప్పుడు ఎవరికి దొరికింది? అక్కడ ఉన్న ఆస్తి ఎవరికి దొరికింది? కుష్ఠరోగులకు దొరికింది. కుష్ఠరోగులు తర్వాత తెలుసు ఈ వార్త మరి పట్టణానికి తెలియచేస్తారు. ప్రియ సంగమా, ఈ కుష్ఠరోగులు కోసం మనం ఆలోచన చేస్తే మనకు తెలుసు. లేవి కాండంలో 13 అధ్యాయము 45-46 వచనంలో రాసి ఉంటుంది కుష్ఠరోగుల కోసం. కుష్ఠరోగుల పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళకు కుష్ఠరోగము, ఇది కుష్ఠరోగం అని కన్ఫర్మ్ కాగానే వారిని ఏం చేస్తారంటే ఊరికి బయట పంపిస్తూ ఉంటారు. ఒకసారి కుష్ఠరోగుల కోసం మనం చదువుతామండి. లేవి కాండము 13 అధ్యాయము 45-46 వచనం ప్లీజ్ ఎవరైనా ఒకరు తెలుగులో నాకు చదివి సాయం చేస్తారండి. ఆ కుష్ఠరోగులు ఏం చేయాలండి ప్లీజ్ మేడం? ఆ కుష్ఠ రోగం వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే మొదటిగా వారి బట్టల్ని చింపుకోవాలి. వాళ్ళు విలేజ్లో రావాలంటే వాళ్ళు బట్టల్ని చింపుకోవాలి. మనలాగా సూటు బూట్లు వేసుకుంటే అందుకు వీల్లేదు. ఇంతకుముందు ఈ కుష్ఠరోగి ధనవంతుడే, ఇంతకుముందు ఈ కుష్ఠరోగి గొప్ప వ్యక్తి, ఈ కుష్ఠరోగం రాకముందు ఈ వ్యక్తి ఘనమైన వ్యక్తి, ఈ కుష్ఠరోగి ఇంతకుముందు ఒక మంచి హోదా కలిగిన వ్యక్తి. కానీ ఆ రోగం రాగానే ఇప్పుడు ఏం చేయాలి? కుష్ఠరోగి తన వస్త్రాల్ని చింపుకోవాలి. చినిగిపోయిన వస్త్రాలు ఎవరు వేసుకుంటారండి? పేదవాళ్ళు వేసుకుంటారు. చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు చినిగిపోయిన వస్త్రాలు వేసుకుంటారు. ఈ వ్యక్తి ఇప్పుడు ఎలా ఉండాలంటే చినిగిపోయిన వస్త్రాలు వేసుకోవాలి. ప్రియ సంగమా, మంచి వస్త్రాలు వేసుకుంటేందుకు వీల్లేదు. కుష్ఠరోగి మొదటి మాట ఏంటంటే చినిగిపోయిన వస్త్రాలు వేసుకోవాలి. ఒకవేళ మంచి వస్త్రాలు ఎవరైనా ఇచ్చినా కూడా ఆ వస్త్రాన్ని చింపుకోవాలి. రెండో మాట మేడం, వారి తలని ఏం చేయాలన్నట? విరబోసుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఎవరైనా అంటే తల దూకోకుంటే ఎవరైనా ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారండి? ఎవరు రాలేరు. మనం అందరం చక్కగా నీట్గా తల దూకొని వచ్చేస్తాం. కానీ ఈ కుష్ఠరోగులు ఎలా ఉండాలంటే తల విరబోసుకొని ఉండాలి. తలకు దువ్వెన పెడతానికి వీల్లేదు, తలకు నూనె పెడతానికి వీల్లేదు. వాళ్ళ తల విరబోసుకొని వాళ్ళు జీవించాలి. మూడో మాట ఏంటిది మేడం? వారు పై పెదవుని కప్పుకొని అపవిత్రుణ్ణి బిగ్గరగా పలకాలి. ఎవరు అపవిత్రులు? నేనే. వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకోవాలి. నేను అపవిత్రుణ్ణి, నేను అపవిత్రుణ్ణి, నేను ఘనమైన వ్యక్తిని కాదు, నేను హోదా కలిగిన వ్యక్తిని కాదు, నేను గొప్ప స్టేటస్ కలిగిన వ్యక్తిని కాదు, నేను ఎవరినంటే నేను అపవిత్రుణ్ణి. జాగ్రత్త, ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన కేకలేసి మాట్లాడాలి, నేను అపవిత్రుణ్ణి, నన్ను మీరు తాకకండి, నన్ను ముట్టకండి, నేను అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి తనను తను ప్రకటించుకోవాలి. నాలుగో మాట ఏంటంటే వారు చాలు, వాళ్ళు ప్రత్యేకంగా జీవించాలి. వారు పాలెముకు అవుట్ సైడ్ ఉండాలి. ప్రియ సంగమా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ధనం ఇప్పుడు ఎవరికి దొరికిందండి? కుష్ఠరోగులకు దొరికింది. అద్భుతం ఎవరి జీవితంలో జరిగింది? కుష్ఠరోగుల జీవితంలో జరిగింది. ఆహారము, వెండి, బంగారము, వస్త్రాలు ఎవరికి దొరికినాయి అంటే కుష్ఠరోగులకు దొరికినాయి. ప్రియ సంగమా, ఒకసారి మనము ప్రభుని ఎరగక ముందు మనము గతాన్ని ఆలోచన చేస్తే, ప్రభు మనల్ని దర్శించక ముందు మనము గతాన్ని ఆలోచన చేస్తే ఈ మాటలు మనకు మ్యాచ్ అవుతూ ఉంటాయండి. నిజమే, మనం కూడా ఒకప్పుడు కుష్ఠరోగిలాగానే ఉన్నాము. మనం కూడా ఒకప్పుడు ఎలా ఉన్నామంటే కుష్ఠరోగుల్లాగానే ఉన్నాము. కుష్ఠరోగులు ఎలా ఉన్నారట? మొదటిగా కుష్ఠరోగులు చినిగిపోయిన బట్టలు వేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే కుష్ఠరోగులు భయంకరమైన పేదరికము కలిగిన జీవితాలు వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు భయంకరమైన పేదరికంలో ఉన్నారు. వాళ్ళు భయంకరమైన పేదరికము అంటే దాన్ని పోల్చి చూస్తే
వాళ్ళు చినిగిపోయిన బట్టలు ఎవరు వేసుకుంటారంటే పేదవాళ్ళే. పోల్చి చూస్తే కుష్ఠరోగులు వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకున్నారు. ఒకప్పుడు ప్రభుని ఎరగక ముందు మన స్థితి ఏంటిది, ప్రభుని గ్రహించక ముందు మన స్థితి ఏంటిది, ప్రభు మన జీవితంలో రాకముందు మన స్థితి ఏంటిది, ప్రభు మనని దర్శించక ముందు మన స్థితి ఏంటిది అని ఆలోచన చేస్తే నిజమే ఇలాంటి స్థితి మనది. ఒకప్పుడు భయంకరమైన హీనమైన స్థితిలో, భయంకరమైన బలహీనమైన స్థితిలో మనం ఉన్నాము. బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనని దర్శించాడు. భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనని దర్శించాడు. ఈరోజు సంగమా, దేవుని మహాకృపను బట్టి సంఘాన్ని ప్రభు ఎంతగానో దీవించాడు. ఈరోజు లక్షల రూపాయల జీతము మనం కలిగి ఉన్నాము. ఈరోజు లక్షల రూపాయల ఆస్తులు, కోట్ల రూపాయల ఆస్తులు మనం కలిగి ఉన్నాము. అది దేవునికి మహిమ. దేవుడు మనకి ఆ స్థితిలో పెట్టాడంటే దేవునికి అది మహిమ. కానీ మొదటి తరాన్ని మనం చూస్తే, మొదటి క్రైస్తవ తరాన్ని మనం చూస్తే వాళ్ళ స్థితి ఎంత భయంకరంగా ఉన్నదో మనం ఆలోచించవచ్చు. వాళ్ళు భయంకరమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళు దీనమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళు నలిగిపోయిన స్థితిలో ఉన్నారు. ఆ నలిగిపోయిన స్థితిలో ఉన్న వారిని ప్రభు దర్శించాడు. రెండో మాట ఏంటంటే అమ్మా, వాళ్ళు తల విరబోసుకోవాలి. తల విరబోసుకుంటారు ఎవరంటే పిచ్చోళ్ళు విరబోసుకొని ఉంటారు. మనము రైల్వే స్టేషన్లో చూస్తే తల విరబోసుకుని ఎవరు ఉంటారు? పిచ్చోళ్ళు, మానసిక వికలాంగులు. నిజమే, ఒకప్పుడు మన స్థితి మానసిక వికలాంగులమే. మనం ఒక లిమిట్లో ఉన్నాము. మనం అస్సలు ఉన్నతమైన వాటి కోసం ఆలోచన చేస్తే కూడా ధైర్యం సరిపోలేని స్థితి. మా స్థితి ఇంతే, మా బ్రతుకు ఇంతే, మా జీవితం ఇంతే, వీటి నుండి మేము బయటికి రాలేమేమో. ఇంకా మమ్మల్ని ఎవరు బయటికి తీసుకొస్తారు? మేము కూడా ఒకప్పుడు కార్లో తిరగగలమా? మేము కూడా బిల్డింగ్లో జీవించగలమా అని అసలు హోపే లేదు, ఆలోచనే లేదు. మానసికమైన స్థితి, మానసికమైన వికలాంగమైన, మానసికంగా మనం బంధించబడి ఉన్నాము. ఈ స్థితి నుండి నేను బయట పడలేను, ఇంతే నా బ్రతుకు, ఇంతే నా జీవితము అనే స్థితిలో ఒకప్పుడు మనం ఉన్నాం. ఆ స్థితి నుండి నన్ను ఎవరు కాపాడతారండి? నిజము, పెద్దవాళ్ళని కొంత మనం అడుగుతూ ఉంటే, ఇంచుమించు సామెల్ దాస్ అంకుల్ లాంటి ఆ ఏజ్లో ఉన్న వారిని మనం అడుగుతూ ఉంటే, సార్ మీ గతం ఎలా ఉన్నదంటే వాళ్ళు చెప్తారండి. వాళ్ళు వయసులో ఉన్నవారు చెప్తూ ఉంటారు, బ్రదర్ మేము ఒకప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్నాము, ఒకప్పుడు చాలా దీనమైన స్థితిలో ఉన్నాము, ఒకప్పుడు మేము చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాము, ఒకప్పుడు ఆహారానికి కూడా కష్టమైన స్థితి, ఒకప్పుడు వస్త్రాలు ధరించలేని స్థితి మన స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనని దర్శించాడండి. మన మైండ్ ఏమైందంటే లాక్ అయి ఉన్నది. అప్పుడు ఇక ఇంతే మన బ్రతుకు, దీని నుండి మనం బయటికి రాలేము. గొప్ప వాళ్ళు కనబడితే వంగి నమస్కారం చేయడము, వాళ్ళ ముందు నిలబడలేము. అయ్యో మేము చాలా బలహీనులము కదా, వాళ్ళతో మాట్లాడాలంటే మా సామర్థ్యం సరిపోదు కదా అని మనని మనం లాక్ చేసుకున్నాము. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు దర్శించాడండి. మూడో మాట ఏంటిది మేడం? అపవిత్రుణ్ణి ప్రకటన ఏంటిది? అపవిత్రుణ్ణి అంటే ఘనత లేని వాళ్ళు, ఘనత లేదు వారి జీవితంలో, ఘనత లేదు, ప్రతి చోట అవమానమే, ఘనత లేని జీవితము, అవమానం. ఎవరి ముందు కూడా నిలబడాలంటే నిలబడలేని స్థితి, ఘనత లేని స్థితి, వెలివేయబడిన స్థితి, తృణీకరించబడిన స్థితి. మీరు మా ముందు నిలబడతారా, మీరు మా ముందు మాట్లాడతారని చాలా చిన్న చూపు చూసి అనేక సార్లు నలగొట్టిన స్థితిలో ఒకప్పుడు ఉన్న వ్యక్తులే ఈ కుష్ఠరోగులు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు, అయ్యా నేను అపవిత్రుని, నేను గొప్పవాణ్ణి కాదు అని చెప్పుకోవాలి. అయ్యా నేను బలహీనుణ్ణి, నాలో ఏ మంచితనం లేదని చెప్పుకోవాలి. సరే మీరే గొప్పవాళ్ళు, నేను బలహీనుణ్ణి, నేను అపవిత్రుణ్ణి, నాలో ఏ మంచితనం లేదు, నన్ను ముట్టుకుంటేందుకు వీల్లేదు, నన్ను తాకేందుకు వీల్లేదు. అలాంటి స్థితిలో ఈ కుష్ఠరోగులు ఉన్నారండి. నాలుగో మాట ఏంటంటే వారు ఒంటరిగా ఉన్నారు. వారికి జ్వరం వచ్చినా, వారికి బాధ కలిగినా, వారికి ఎలాంటి సమస్య వచ్చినా, అయ్యా నువ్వు భోజనం చేసావా, నీ పరిస్థితి ఏంటిదని వారిని పలకరించేవారు ఎవరు లేరు, వారిని ఆదరించేవారు ఎవరు లేరు, వారి పక్షాన నిలబడి వారితో మాట్లాడేవారు ఎవరు లేరు. అలాంటి స్థితిలో కుష్ఠరోగులు ఉన్నారండి. ప్రియ సంగమా, ఒకప్పుడు మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నాం కదండి. ఈ కుష్ఠరోగులకు ఏం దొరికింది? ధనం దొరికింది. ఆ ధనం అంటే ఏ ధనం దొరికింది? సువార్త అనే ధనం దొరికింది. వీళ్ళకు సువార్త అనే ధనం దొరికింది. మనకే ధనం దొరికింది? మనకు కూడా యేసు అనే ధనం దొరికాడు. మన జీవితంలో మనం ఎప్పుడు ఊహించలేము, మన జీవితంలో ఎప్పుడు మనం ఆలోచన చేయలేము. మా బ్రతుకు ఇంతే కావచ్చు, నా స్థితి ఇంతే కావచ్చు, నేను దీని నుండి బయటికి రాలేనేమో, ఇంకా నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే అని నా బ్రతుకు ఇంతే అని మనం ఆలోచన చేసి ఉన్నామేమో. కానీ మన జీవితంలో
ఊహించలేని ఒక అద్భుతం జరిగిపోయింది. మన జీవితంలో ఆలోచించని ఒక అద్భుతం జరిగిపోయింది. ఆ అద్భుతం ఏంటంటే యేసు మన జీవితంలో వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మన జీవితంలో వచ్చినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే మన బ్రతుకు మారిపోయింది. మనం ఊహించలేము. ఒక్క పూట భోజనం దొరికితే బాగుంటుందని కుష్ఠరోగులు ఆలోచన చేశారు. తీరని ఒడవని ఆస్తి వాళ్ళకి దొరికిందండి. ఒకప్పుడు మనం అలాగనే ఆలోచన చేస్తాం, అయ్యో ఈ పూట గడిస్తే బాగుంటుంది, ఈ యొక్క సమస్య నుండి నేను బయటికి వెళ్తే బాగుంటుంది, ఈ యొక్క సమస్య దాటి వెళ్తే బాగుంటుంది అని చిన్న ఆలోచన కలిగిన మన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఎంతో గొప్ప అద్భుతం చేశారంటే అసలు మనం ఊహించలేం. ఈ రోజు ఈ స్థితిలో ఉంటామని ఆ రోజులో మనం ఊహించలేం. అలాంటి అద్భుత కార్యము దేని ద్వారా జరిగిందంటే ప్రభు మన జీవితంలో రావడం ద్వారా అద్భుతం జరిగింది. ప్రియ సంగమా, కుష్ఠరోగులకు ధనము దొరికింది, మనకు యేసు దొరికాడు. కుష్ఠరోగులకు ధనం దొరికిన తర్వాత ఆ ఒక ఆస్తిని, ఆ ధనాన్ని, ఆ ఆహారాన్ని వారి సొంత వాళ్ళకు పంచిపెట్టాలని వాళ్ళ ఆశతో ఉన్నారు. నేను ఈ ఆస్తిని, ఈ ధనాన్ని నేను సొంతగా ఎలా అనుభవించాలి? నా ఆస్తి, ఈ ధనము, ఈ ఆహారము నా సొంత వాళ్ళకు నేను పంచిపెట్టాలి. ఎందుకంటే నా ఒక ఇరుగు పొరుగు వారి యొక్క కేకలు నా చెవులో వినబడతా ఉన్నాయి, నా సహోదరుల కేకలు నా చెవులో వినబడతా ఉన్నాయి, నా చిన్నపిల్లల కేకలు నా చెవులో వినబడతా ఉన్నాయి, మా పెద్దవాళ్ళ కేకలు నా చెవులో వినబడతా ఉన్నాయి. వీటిని నేను ఎలా అనుభవించాలని ఆ ఒక ధనాన్ని, ఆ ఒక ఆస్తిని, ఆహారాన్ని షమ్రోను పట్టణానికి అందిస్తానికి ప్రయత్నం చేశారు. ప్రియ సంగమా, ఈరోజు మనకు ఆస్తి దొరికిందండి, మనకు ధనము దొరికిందండి. ఏంటిది ఆ ధనము? యేసు అనే ధనం మనకు దొరికింది. ఈ యేసు అనే ధనాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ ధనాన్ని మన దగ్గర పెట్టుకుంటున్నామా, లేదంటే ఈ ధనాన్ని మనం పంచిపెడతామా? ఇదిగో మన పట్టణంలో ఆకలి కేకలతో ఉన్న ప్రజలు, వారి యొక్క వాయిస్ మనకు వినబడతలేదా? మన పట్టణంలో ఇంకా ఆకలి కేకలతో ప్రజలు ఉన్నారు. మన పట్టణంలో ఇంకా వేతన దుఃఖంతో ప్రజలు ఉన్నారు. ఇంకా మన పట్టణంలో అనేకులు నలిగిపోయిన స్థితిలో మన ప్రజలు ఉన్నారు. వాళ్ళకి విడిపించేది ఏంటిది? వాళ్ళని బలపరిచేది ఏంటిది? యేసే కదా. యేసు దగ్గరికి వాళ్ళు వస్తే వారికి విడుదల ఉన్నది, యేసు దగ్గరికి వస్తే వాళ్ళకి సమాధానం ఉన్నది, యేసు దగ్గరికి వస్తే వారికి స్వస్థత ఉన్నది, యేసు దగ్గరికి వస్తే పరలోకం ఉన్నది. ఈ యేసుని మన దగ్గర పెట్టుకుంటే అది మనకు క్షేమము కాదు. ఈ యేసుని వారికి అందించాలండి. వారు ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే మనము రేపటి దినం వరకు ఇక్కడ ఉంటే మన రాజు మనని ఏం అడుగుతారు? మేడం ఆ మాట చదువుతారండి. 9 వర్స్ కాదు. మనం ఊరుకొన్న ఎడల సంభవించును. చాలు. మనం ఇలాగనే ఊరుకొని ఉంటే, ఇది ఎవరికి కూడా ప్రకటించకుండా మనం ఊరికనే ఉంటే, ఈ యొక్క వార్తని మనం వాళ్ళకి అందించకుండా మనం ఊరికనే ఉంటే, ఈ వార్తని మన దగ్గరనే పెట్టుకుంటే, ఈ వార్తని ఎవరికి అందించకుండా ఈ వార్తని మనమే అనుభవిస్తే మనకు క్షేమము కాదు. మనకు క్షేమం కాదని ఎవరు మాట్లాడుకుంటున్నారు? కుష్ఠరోగులు మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రియ సంగమా, ఈరోజు ఈ దీన సేవకుడు దైవ ఆవేశంతో సంఘాన్ని అడుగుతూ ఉన్నాడు. గత అనేక సంవత్సరాల క్రితము మనకు ఈ ధనము దొరికిందండి. ఈ ధనాన్ని మనము సంపాదించుకుని కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ ధనాన్ని పంచిపెడతానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఈ ధనాన్ని ఇతరులకు అందిస్తేందుకు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఈ ధనాన్ని మనము నలిగిపోయిన ప్రజలకు, ఆకలి కేకలతో ప్రజలకు అందిస్తేందుకు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? లేదంటే ఈ ధనాన్ని నేనే అనుభవిస్తా, ఈ ధనము నా కుటుంబం మట్టికే, ఈ ధనము నా మట్టికే, ఈ ధనము ద్వారా నేనే దీవించబడాలి, ఈ ధనము ద్వారా నేనే ఆశీర్వదించబడాలి, ఇది వేరే వాళ్ళకు నేను పంచిపెట్టను అని ఒకవేళ మనం అనుకుంటే అక్కడ వాళ్ళు రాసిన మాట ఏంటంటే అది మనకు క్షేమము కానే కాదు. ఒకరోజు మన రాజు మనల్ని లెక్క అడుగుతాడండి. ప్రియ సంగమా, నీకు ధనం ఇచ్చాను, ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఒకప్పుడు నీ స్థితి ఏంటిది, ఒకప్పుడు నీ బ్రతికేంటిది, ఒకప్పుడు నువ్వు కలిగిన జీవితం ఏంటిది? ఆ భయంకరమైన స్థితి నుండి నేను ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టాను. ఆ భయంకరమైన స్థితి నుండి నేను తీసుకొచ్చి నీకు ఉన్నతమైన స్థితిని నేను ఇస్తే, ఈ స్థితి, ఈ యొక్క ధనము ద్వారా, నా ద్వారా నువ్వు దీవించబడిన నీవు ఈ యొక్క సువార్తను నీ దగ్గరనే పెట్టుకుంటే అది నీకు క్షేమమా అని ఈరోజు ప్రభు మనని అడుగుతూ ఉన్నాడు. ఎంతమందికి ఈరోజు మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నాము? ఈరోజు మరి మన పట్టణంలో ఉన్న ఆ ప్రజలు ఒక ఆకలి కేకలు మనకు వినబడుతున్నాయా? ఈరోజు మన చుట్టుప్రక్కల ఉన్న వారి యొక్క ఆకలి కేకలు మనకు వినపడకుండా ఉంటే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒకరోజు అయినా లెక్క అడుగుతారండి. ప్రియ సంగమా, మన హృదయాన్ని మనము నింపుకుంటాము, మన హృదయాన్ని భారముతో నింపుకుంటాము. అయ్యో, నేను దీవించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను, ఈ ఆస్తిని నా దగ్గర నేను ఇలా పెట్టుకోగలను, ఈ ఆస్తిని నేను పంచిపెడతా,
నా ప్రజలకు పంచిపెడతా, ఆకలితో ఉన్న ప్రజలకు పంచిపెడతా, ఈ సువార్త ప్రజల దగ్గరికి తీసుకెళ్తా, ఈ సువార్త నలిగిపోయిన ప్రజల దగ్గరికి తీసుకెళ్తా, ఈ సువార్త వేదన దుఃఖముతో కన్నీళ్లతో ఉన్న ప్రజల దగ్గరికి తీసుకెళ్తా, వారిని కూడా ఈ యొక్క ధనాన్ని వారికి కూడా పంచిపెట్టి వారి జీవితంలో కూడా ప్రభు కార్యం చేసేలాగున నేను వారి కోసము ప్రార్థన కూడా చేస్తా అని మనం ఎప్పుడైతే తీర్మానం చేస్తామో ఆ తీర్మానాన్ని బట్టి ప్రభు సంతోషిస్తూ ఉన్నాడంటే. టైం చాలా స్పీడ్గా తిరుగుతున్నదండి, క్షమించాడు. ఒక 2-3 నిమిషాలు అటు ఇటు అయితే నన్ను క్షమించాడు. ఇంకొక మాట నన్ను చెప్పనివ్వండి. యోనా గ్రంథములో తీయకండి దయచేసి, మీరు అలాగే ఉండండి, ఎందుకంటే అవన్నీ చదువు చాలా టైం అవుతూ ఉంటుంది. యోనా గ్రంథంలో ప్రభు యోనాతో మాట్లాడుతున్న మాట మనం చదివాం. ఏంటిది ఆ మాట అంటే, ఈ ప్రజలు కుడి ఎడమ ఎరగని ప్రజలని మనం చదువుకున్నాం. కుడి ఎడమ ఎరగని ప్రజలు, ఏ ప్రజలు? కుడి ఎడమ ఎరగని ప్రజలని ప్రభు ఇస్తున్న సాక్ష్యము అశ్షూరుల కోసము. అశ్షూరుల చరిత్ర మనము మీకు అందరికీ తెలిసి ఉండవచ్చు. అశ్షూరుల చరిత్ర, అశ్షూరులు ఎంత క్రూరులు అంటే, వాళ్ళు ఎవరినైనా చంపాలంటే మొదటిగా వాళ్ళు ఆ వ్యక్తి ప్రాణముతో ఉన్నప్పుడు ఆయన నాలికని లాగి కోసేసేవారట. అశ్షూరులు బ్రతుకున్న వ్యక్తి నాలికని లాగి కోసేవారట. అశ్షూరులు ఇంకా ఎంత భయంకరంగా అంటే, వాళ్ళ తలలు తీసి ఆ ఒక గోడకు వాళ్ళు అలా తలగేసేవారట. వాళ్ళ చర్మాన్ని ఒలిసి ఆ ఒక ప్రహరీ గోడకు తలగేసేవారట. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలని వాళ్ళొక పొట్ట చీల్చి ఆ గర్భంలో ఉన్న పిండాన్ని తీసి పైకి ఇసిరేవారట. కింద కత్తులు పెట్టేవారట. ఆ కత్తుల మీద ఆ శిశువులు పడ్డప్పుడు వాళ్ళు చూసి ఆనందించేవారట. చిన్న పిల్లల్ని రాళ్ళ మీద కొట్టి చంపేవారట. అలా భయంకరమైన క్రూరులు అశ్షూరులు. ఆ అశ్షూరులకు సువార్త ప్రకటించమని ఎవరికి దేవుడు చెప్తున్నాడు? యోనాకు. యోనా, నువ్వు వెళ్ళి అశ్షూరులకు సువార్త ప్రకటించంటే యోనాకి ఎంత దుఃఖం ఉంటుందండి, ఎంత బాధ ఉంటుందండి. ప్రభువా, వారు దుర్మార్గులు, ప్రభువా, వాళ్ళు మన ప్రజల్ని చిత్రహింసలు పెట్టి చంపిన వాళ్ళు, వాళ్ళకి ఎలా సువార్త ప్రకటించాలి? వాళ్ళు ఎందుకు రక్షించబడాలి? వాళ్ళ మీదకి ఉగ్రత రావాలి కదా, వాళ్ళు నశించిపోవాలి కదా, వాళ్ళు నాశనం అయిపోవాలి కదా, వాళ్ళ పట్ల నువ్వు ఎందుకు అలాంటి ఆలోచన కలిగి ఉన్నావు అని యోనకు దేవునికి గొడవ. మనకు ఆ అధ్యాయంలో మనకు తెలుసు. 4వ అధ్యాయం 1వ వచనంలో రాసింది కదా, యోనా దీనిని చూసి బహు చింతాక్రాంతుడయ్యాడు. దేన్ని చూశాడు? ఆ పట్టణమంతా రక్షించబడడం చూసి యోనకు చాలా బాధ కలుగుతూ ఉన్నది. అయ్యో, ఈ పట్టణమంతా రక్షించబడ్డదే అని చాలా వేదనతో కుమిలిపోతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. ఎందుకు బాధపడుతున్నారంటే, వాళ్ళందరూ ఎవరండి? క్రూరులు, భయంకరమైన క్రూరులు. వాళ్ళు రక్షించబడడం యోనాకి ఇష్టమో లేదు. అప్పుడు యోనా సూర చెట్టు ఎగ్జాంపుల్ ఇచ్చి ఆయన చివరికి మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోనా, వీరు కుడి ఎడమ ఎరగని ప్రజలు. నా భాషకు ట్రాన్స్లేషన్ అయిన తర్వాత ఆ కుడి ఎడమ ఎరగని మాటని నా భాషలో ఏమని రాశారంటే, అమాయక ప్రజలు. అమాయక ప్రజలు. ఏ ప్రజలండి? అశ్షూరులు అని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అమాయక ప్రజలు. ప్రియ సంగమా, ఈరోజు క్రైస్తవ సంఘాన్ని హతమార్చాలని మరి అనేక కుట్రలు జరుగుతున్నాయి మన దేశంలో. క్రైస్తవులని భూమి మీద లేకుండా చేయాలని అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని శాసనాలు, కొన్ని చట్టాలు జారీ అయిపోయినాయి. అనేకమైన బృందాలు బయలుదేరి ఉన్నాయి. సేవకుల్ని హతమార్చాలి, సంఘాలని హతమార్చాలి. అనేక మంది సేవకులు హతసాక్షులు అయ్యారు. అనేక సంఘాలు అనాథులుగా మిగిలిపోయారు. అనేక ఆలయాలు కూలగొట్టబడ్డాయి. ఆ ప్రజలు వాళ్ళు మన దేవునికి విరోధిగా నిలబడి ఎవరు దేవుడు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, చిన్నపిల్లలు ఉన్నారండి. ఆ బాబు ఉన్నాడు అనుకోండి. ఆ బాబు 2 సంవత్సరాల బాబు. ఆ బాబు నా ముందు నిలబడి, అంకుల్ జాగ్రత్త అండి, మిమ్మల్ని కొట్టేస్తే నేను అని నాకు వార్నింగ్ ఇస్తే నేనేమనాలండి ఆ బాబుని? అయ్యా, నీ వయసు ఎంత? నువ్వు మాట్లాడే మాట ఏంటిది? నువ్వు నన్ను ఎలా కొట్టగలుగుతావు? నా బలం ఎక్కడ? నీ బలం ఎక్కడ? ఈరోజు కొంతమంది మరి ప్రభుకు వ్యతిరేకంగా నిలబడి వాళ్ళు ఆ ప్రభుని ప్రశ్నిస్తున్నారు. ఎవరు? హూ ఆర్ యు? నీ ప్రభు ఎవరు? భూమి ఆకాశాన్ని సర్వ సృష్టిని సృష్టించిన దేవునికి ఎదుట నిలబడి ఎవరు ఆ దేవుడు? మరణాన్ని గెలిచిన దేవుని ఎదుట నిలబడి ఎవరు ఆ దేవుడు? సర్వాధికారం కలిగిన దేవుని ఎదుట నిలబడి ఎవరు ఆ దేవుడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నించడమే కాకుండా ఆ దేవుడు స్థాపించిన సంఘాల్ని వాళ్ళు పాడు చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రజల కోసం ప్రభిస్తున్న మాట ఏంటంటే, ప్రభిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, అయ్యో నా ప్రజల అమాయకులు,
నా ప్రజలు అమాయకులు. వాళ్ళకి నా బలము తెలిస్తే వారు నా ఎదుట నిలబడేవారు కాదు. వారికి నా నీతి తెలిస్తే వారు నా ఎదుట నిలబడేవారు కాదు. వారికి నా మంచితనం తెలిస్తే వారు నాకు ఎదుట నిలబడేవారు కాదు. వారు అమాయక ప్రజలు. ప్రియ సంగమా, నేను ఇవాళ చెప్పాలి అనుకున్న అంశం ఏంటంటే, సువార్త ఎరిగిన ప్రజలు ఎక్కడున్నారు? సువార్త ఎరిగిన ప్రజలు మొదటిగా ఎక్కడున్నారంటే ఆకలి కేకలతో ఉన్నారు. సువార్త ఎరిగిన ప్రజలు ఎక్కడున్నారంటే అమాయకంగా ఉన్నారు. ఈరోజు మనల్ని గాయపరచాలని బయలుదేరిన ప్రజలు అమాయక ప్రజలు. ఈరోజు మనల్ని పరిచే ప్రజలు అమాయక ప్రజలు. ఈరోజు మనల్ని హింసించే ప్రజలు అమాయక ప్రజలు. ఈరోజు అలాంటి చూపుతో మన వారిని చూడగలుగుతున్నామా? అయ్యో, వాళ్ళ అమాయక ప్రజలు. వాళ్ళ అమాయకులు కాకుంటే దేవునికి ఎదుట నిలబడి దేవుని ప్రశ్నిస్తారా? వారు అమాయకులు కాకుంటే దేవుని శక్తి ఎదుట నిలబడి దేవుని అనుమానిస్తారా? అమాయక ప్రజలండి, అమాయక ప్రజలండి. దేవుని ఎరగని ప్రజలు అమాయకంగా ఉన్నారండి. మూడో మాట నన్ను చదివి ముగించినండి, నా టైం అయిపోయిందండి. మూడో మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం ప్లీజ్ చదవండి ఎవరైనా ఒకరు. పాపిని తన తప్పు మార్గం నుండి చాలు అమ్మ చదివారమ్మా 20 వర్స్. ఒక పాపిని తప్పు మార్గం నుండి మళ్ళించిన వారు ఎక్కడి నుండి తప్పిస్తారట? మరణం నుండి తప్పిస్తారు. మనం రోడ్డుతో అనేక సార్లు ప్రయాణం చేస్తూ ఉంటాము. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి వాళ్ళు గాయాలతో రక్తం కారి వాళ్ళ రోడ్డు మీద పడి అలా తల్లడిల్లుతూ ఉంటే వాళ్ళని చూడగానే మనలో ఒకటేసారి జాలి కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళకు మనకు ఎలాంటి బంధుత్వం లేదు. వారికి మనకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళకు మనకి ఎలాంటి పరిచయం కూడా లేదు. కానీ ఆ వ్యక్తులను చూడగానే జాలి కలుగుతుంది. అయ్యో, యవ్వనస్తుడు, వీళ్ళ పిల్లలు చిన్నపిల్లలు ఉండవచ్చు. ఈయన చనిపోతే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటిది? అయ్యో, ఈయన యవన వయసులో ఉన్నారు, ఈ స్త్రీ యవన వయసులో ఉంది. ఈ స్త్రీకి ఏమైతే, పురుషునికి ఏమైతే, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటిది అని ఒకటేసారి జాలి కలుగుతూ ఉంటుంది. జాలి కలిగి వారిని బ్రతికిస్తేందుకు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారిని కాపాడుతందుకు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాము. వారిని హాస్పిటల్ తీసుకెళ్తేందుకు మనకు దోచిన ప్రయత్నం చేస్తూ ఉంటాము. వారికి నీళ్ళు తాగిపోయడము, అంబులెన్స్కి కాల్ చేయడము, వాళ్ళ రక్తాలు తూడవడం, వాళ్ళకు ధైర్యం చెప్పడం. సార్ మీకేం కాదండి, మీరు ధైర్యంగా ఉండండి. అమ్మ మీకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి అని వారికి ధైర్యం ఇస్తూ ఉంటాం. ఎందుకు ఆ ధైర్యం ఇస్తామండి? ఎందుకు ఇస్తామంటే మనకేమర్థమైందంటే ఈ వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఈ వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఈ వ్యక్తికి ఏమైనా అయితే ఈ వ్యక్తి వెనుక ఉన్న కుటుంబం పరిస్థితి ఏమి కావాలని మనకు ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ ఆలోచన మనలో కనికరం పుట్టిస్తూ ఉంటుంది. ప్రియ సంగమ, భక్తి నుండి తొలగిపోయిన వాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, భక్తి నుండి తొలగిపోయిన వాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. భక్తిలో లేనివాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఈరోజు మరి ఇక్కడ మనమందరం ఇక్కడ చేరి ఉన్నాము. ఈరోజు మీ పిల్లలు ఇక్కడ, ఒకవేళ మీ పిల్లలందరూ ఇక్కడికి వచ్చారా? మీ పురుషులు వచ్చి మీ భార్యలు ఇక్కడికి రాకుంటూ ఉన్నారా? భార్యలు వచ్చి మీ పురుషులు సంఘానికి రాకుంటూ ఉన్నారా? సంఘము పట్ల వారు బాధ్యత కలిగలేరా? దైవ సన్నిధి పట్ల వారు ఆసక్తి కలిగలేరా? దేవుని గుడికి వస్తేందుకు మాకు చిరాగ్గా ఉన్నదండి, దేవుని మందిరానికి మాటికి వస్తేందుకు మాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అని భక్తి నుండి తొలగిపోయారా? వాళ్ళు తొలగిపోయినప్పటికీ కూడా వాళ్ళే మారతల్లే ఒక రోజు అని ఆ మాటని నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారా? ప్రియ సంఘం, అలా నిర్లక్ష్యంగా తీసుకోకండి. ఈరోజు మీ పిల్లలు గుడి మానేసి ఉన్నారేమో, ఈరోజు మీ భర్తలు గుడి మానేసి ఉన్నారేమో, ఈరోజు మీ స్త్రీలు గుడి మానేసి ఉన్నారేమో. అలా వాళ్ళు గుడిని మానేసి వాళ్ళు దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటే వాళ్ళ కోసం ప్రభు మాట్లాడేదంటే వాళ్ళు చావు బ్రతుకులో ఉన్నారు. ప్రియ సంఘం, వాళ్ళు చావు బ్రతుకులో ఉన్నారు. వారు చావు బ్రతుకులో ఉంటే ఈరోజు మనం ఇక్కడ మౌనంగా ఎలా కూర్చోగలుగుతాము? అయ్యో, నా కొడుకు మందిరానికి రాలేడే, నా భర్త మందిరానికి రాలేడే, నా భార్య మందిరానికి రాలేదే, మా పెద్దలు మందిరానికి రాలేరు, వాళ్ళు తర్వాత వస్తారులే అనే నిర్లక్ష్యంగా ఉంటే ఆ నిర్లక్ష్యము భయంకరమైన ప్రమాదానికి కారణం కావచ్చు. కనుక భక్తి నుండి తొలగిపోయిన వారు చావు బ్రతుకులో ఉన్నారండి. భక్తిలో లేని వారు చావు బ్రతుకులో ఉన్నారండి.
ఈరోజు సువార్త పట్ల మనకి ఎప్పుడు భారం పెరుగుతుందంటే, సువార్త చేయాలని ఎప్పుడు భారం పెరుగుతుందంటే, ఈరోజు దినదినం ఏమైపోతుందంటే మనలో సువార్త భారం తగ్గిపోతుంది. మనలో సువార్త భారం తగ్గిపోతుంది. కారణం ఏంటంటే సువార్త ఎరగని ప్రజలు ఎక్కడున్నారనే విషయాన్ని మనం గ్రహించలేకపోతా ఉన్నాం. సువార్త ఎరగని ప్రజలు ఆకలి కేకలవుతున్నారనే విషయం మనకు అర్థమైతే సువార్త పట్ల మన భారం పెరుగుతుందండి. సువార్త ప్రకటించకుండా మనం ఉండలేమండి. సువార్త ఎరగని ప్రజలు, మనని ఆటంకపరుస్తున్న ప్రజలు, మనని గాయపరుస్తున్న ప్రజలు, వాళ్ళ అమాయక ప్రజలని మనకు అర్థమైతే వాళ్ళ మీద మనకు కోపం ఉండదు. వాళ్ళ క్షేమం కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాము. సువార్త ఎరగని ప్రజలు, భక్తి నుండి తొలగిపోయిన ప్రజలు, భక్తిలో లేని ప్రజలు, వాళ్ళు మరణంలో ఉన్నారని మనకు తెలిస్తే సువార్త పట్ల మన భారం పెరుగుతుందండి. ప్రియ సంగమా, ఈరోజు మిషనరీ సంస్థలు ప్రాణాల్ని తెగించి ఎందుకు ఈ సువార్త ప్రకటిస్తున్నారండి? ఈరోజు మిషనరీలు కుటుంబాన్ని వదులుకొని ఎందుకు ఈ త్యాగం చేసి సువార్తను ప్రకటిస్తున్నారంటే వాళ్ళకి ఈ విషయం అర్థమైపోయింది. అయ్యో, ఈరోజు నేను వీళ్ళకి సువార్త ప్రకటించకుంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వీళ్ళకి నేను సువార్త ప్రకటించకుంటే వీరు దేవుని సన్నిధి నుండి తొలగిపోయి వీళ్ళు నా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నేను వాళ్ళని నరకానికి వాళ్ళు నరకానికి వెళ్తా ఉంటే నేను ఎలా చూస్తూరుకోవాలి? గనక ప్రియ సంగమ, సువార్త ఎరగని ప్రజలు మరి 3 గుంపులలో నేను చెప్పాను. మొదటి గుంపు ఏంటంటే ఆకలి కేకలతో ఉన్నారు. రెండో గుంపు ఏంటంటే అమాయకంగా ఉన్నారు. మూడో గుంపు ఏంటంటే మరణంలో ఉన్నారు. ఒక మాట చెప్పి నన్ను ముగించినండి. ఇది నా టైం అయిపోయిందండి. మనకు బ్లాండినా కోసం మీరు వినే ఉండవచ్చు. బ్లాండినా 16 సంవత్సరాల వయసు కలిగిన ఒక అమ్మాయి ఫ్రాన్స్ దేశంలో AD 177లో లయన్స్ అనే ఒక గ్రామం ఉన్నదట అండి. లయన్స్ అనే గ్రామం, ఫ్రాన్స్ దేశంలో లయన్స్ అనే ఒక గ్రామం ఉన్నదట. ఆ లయన్స్ అనే గ్రామంలో మార్కుస్ అనే ఒక పరిపాలకుడు ఉన్నాడు. ఈయన ఎంత క్రూరుడంటే అక్కడ ఉన్న క్రైస్తవులందరినీ భయంకరంగా చిత్రహింసలు పెట్టి చంపేవాడట. ఆ క్రైస్తవులందరినీ స్టేడియంకి తీసుకెళ్ళి ఆ స్టేడియంలో క్రూర మృగాలను వదిలేసి ఆ క్రూర మృగాలు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపుతూ ఉంటే స్టేడియంలో ఆ గ్రామం అంతా అక్కడ ఉన్న ప్రజలందరూ చూసి అది ఒక గేమ్ లాగా, అది ఒక ఆటలాగా వాళ్ళు చూసి వాళ్ళు ఎంజాయ్ చేసేవారండి. ఒకరోజు ఈ బ్లాండినా అనే అమ్మాయిని తీసుకెళ్లారు. బ్లాండినా అనే అమ్మాయి, ఆమె బానిసరాలు. ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఆమెను బానిసగా తీసుకొచ్చారట. ఈ బ్లాండినా చాలా చిక్కిపోయిన ఒక అమ్మాయి, బక్కగా ఉంది అట. ఈమె తీసుకెళ్తున్నప్పుడు అందరూ చూసి అయ్యో, ఈమెలో ఏ శక్తి లేదు, ఏ బలం లేదు, ఈమె త్వరగానే చనిపోతుందని అనుకున్నారట. 20 రోజులు ఆమెను చిత్రహింసలు పెట్టారటండి. ఆమె చనిపోలేదు. ఒకరోజు గ్రామం అంతా తిరిగి అనౌన్స్మెంట్ చేశారు, రేపు బ్లాండినాని చంపిపోతున్నాము, అందరూ వచ్చి మీరు స్టేడియంలో ఆమె మరణాన్ని మీరు చూడండి అని ప్రకటన చేస్తే 25,000 మంది స్టేడియంకి వచ్చారటండి. 25,000 మంది స్టేడియంలో వచ్చారు. బ్లాండినాని ఒక మొద్దుకు కట్టేశారు. క్రూర సింహాలని, ఆకలితున్న సింహాలని వదిలేశారు. ఆ సింహాలు వచ్చి ఆ బ్లాండినా దగ్గర కూర్చున్నాయట. ఆమెను ముట్టలేవు. తర్వాత మళ్ళీ ఆ రాజు ఏం చేశారంటే ఒక ఇనుప చైర్ని వేడిగా, ఆ ఇనుప చైర్ని చాలా వేడిగా చేసి ఆ ఇనుప చైర్ మీద బ్లాండినాను కూర్చోబెట్టారట. కూర్చోబెట్టి ఒక దాన్ని తెలుగులో ఏమంటారో ఒక దున్నపోతు అంటారా, దున్నపోతు, దాన్ని వదిలేశారట. అది వచ్చి బ్లాండినాను గుద్దేస్తే ఒకటేసారి కేకేసి బ్లాండినా చనిపోయిందండి. ఇది కట్టుకథలు కాదండి, రియల్ జరిగిన సంఘటనలే. బ్లాండినా చనిపోగానే స్టేడియం అంతా సైలెంట్. ఒకటేసారి అందరూ లేచి నిలబడ్డారట. నిలబడి ఒకటే స్వరముతో వారు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, బ్లాండినా దేవుడే నిజమైన దేవుడు, బ్లాండినా దేవుడే నిజమైన దేవుడు, బ్లాండినా దేవుడే నిజమైన దేవుడు అని సాక్ష్యం ఇచ్చారట. ఒక్కరోజు 25,000 మంది అక్కడ రక్షించబడ్డారండి. ప్రియ సంగమా, బ్లాండినా మరణం 25,000 మందిని ప్రభావితం చేసిందండి. ఈరోజు అనేక సంవత్సరాలైంది మనం క్రీస్తుని అనుసరిస్తున్నాము. అనేక సంవత్సరాలమైంది మనం క్రీస్తులో నడుస్తూ ఉన్నాము. ఈరోజు నా జీవితము, మన జీవితము ఎంతమందిని ప్రభావితం చేసింది? ఈరోజు మన బ్రతుకులు ఎంతమందిని ప్రభావితం చేసింది? మన దగ్గరికి సువార్త అందిస్తేందుకు అనేక మంది మిషనరీలు వాళ్ళ ప్రాణాలనే లెక్క చేయలేరండి. మన భీములకి మరి 100 సంవత్సరాల క్రితమే కదా సార్ సువార్త వచ్చింది. 100 సంవత్సరాల క్రితమే మన సంఘం కట్టబడ్డది. ఇక్కడ సంఘం కట్టబడ్డదంటే ఆ మిషనరీలు ఎంతో త్యాగం చేస్తారు. ఆ మిషనరీల త్యాగం ఎంతో, అది చాలా, దాన్ని వర్ణించలేని త్యాగము. వారి దేశాలు వదులుకొని, వారి సుఖాలు వదులుకొని, వారి కోరికలు వదులుకొని, వాళ్ళు సమస్తం వదులుకొని
నా ప్రజలు రక్షించబడాలి, ఈ భారతదేశం రక్షించబడాలి, ఈ భీమిలి పట్టణం రక్షించబడాలని మన కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళి మన ప్రాంతానికి వచ్చి మన కోసం వారు ప్రయాసపడి వారు ఎంతో ప్రయాసముతో ఈ సువార్తను అందించి మనందరిని వెలిగించారు. ఈరోజు మనమందరము క్రీస్తులో వెలిగించబడ్డాము. మనల్ని వెలిగిస్తేందుకు వారు అంత త్యాగం చేశారు. ఈరోజు మనమందరము కలిసి అనేకులు వెలిగిస్తేందుకు మనం చేస్తున్న త్యాగం ఏంటిది అనే ప్రశ్న ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడండి. ప్రియ సంగమా, మన విశ్వాస జీవితం ఎవరిని ప్రభావితం చేయకుంటే, మన వ్యక్తిగత జీవితం ఎవరిని ప్రభావితం చేయకుంటే, మనం కలిగి ఉన్న ఆ ఒక ఆత్మీయ జీవితం ఎవరిని ప్రభావితం చేయకుంటే, నేను క్రైస్తవుని కేవలం చెప్పుకుంటే ఆ క్రైస్తవం ప్రభువుకు అవసరము లేదు అనే విషయాన్ని ఈరోజు ఆత్మ ద్వారా ఈరోజు మనము హెచ్చరించబడతా ఉన్నామండి. ప్రియ సంగమా, మరి సువార్త ఎరగని ప్రజలు ఎక్కడున్నారో మనం ఎరిగాం. మరి వాళ్లకు సువార్త అందిస్తేందుకు ఆ సువార్త అనే నిధి ప్రభు మనకి ఇచ్చాడండి. ఆ సువార్త అనే నిధి నీ దగ్గరనే దాచుకుంటావా? ఆ సువార్త అనే నిధి మన దగ్గరనే దాచుకుంటామా? ఆ సువార్త అనే నిధి మన దగ్గరనే దాచుకుంటామా? లేదంటే ఈ సువార్త అనే నిధిని మనం ఇతరులకు పంచిపెడతామా? ఒకవేళ మీరు అది పంచిపెట్టకుంటే, ఇదిగో మీ పక్షాన ఈ సువార్త అనే నిధిని పంచిపెడతాందుకు అనేక మిషనరీ సంఘాలు, అనేక మిషనరీ సంస్థలు బయలుదేరి ఉన్నాయండి. అందులో ఒక మిషనరీ సంస్థ ఎవరి హోమ్ క్రూసేడ్. ఇదిగో మీ యొక్క ఆస్తులని, మీ యొక్క సువార్తని, ఆ ఒక నిధిని ఇతరులకు పంచిపెడతాందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మీ పక్షాన మేము ఈ సువార్తను మోసుకొని వెళ్తాందుకు సిద్ధంగా ఉన్నాము. మీ పక్షాన నశించిపోతున్న ఆత్మల దగ్గరికి నేరుగా వెళ్ళి ఈ సువార్తను అందిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఆ సువార్తల ఎదురవుతున్న సమస్యలు, ఆ సువార్తలు ఎదురవుతున్న ఆటంకాలు, ఆ సువార్తలు ఎదురవుతున్న ప్రాణభీతి, వాటన్నిటిని మేము ఎదుర్కొని ఈ సువార్తను మోసుకొని వెళ్తాందుకు మేము సిద్ధంగా ఉన్నాము. పంపిస్తాందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అనే మాట ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. దయచేసి రండి, మనమందరం ఒక తీర్మానంతో ఈరోజు ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేస్తాము. అవును ప్రభువా, ఈ నిధిని నా దగ్గరనే దాచుకొని పెట్టుకున్నాను, ఈ ఆస్తిని నా దగ్గరనే దాచుకొని పెట్టుకున్నాను, ఈ సువార్త ద్వారా నేనే దీవించబడ్డాను, ఈ సువార్త ద్వారా నేను ఆశీర్వదించబడ్డా, కానీ ఈ యొక్క సువార్త అనే నిధిని నేను ఇతరులకు పంచిపెట్టే విషయంలో నేను ఫెయిల్ అయ్యాను ప్రభువా. నా విశ్వాస జీవితం ఎవరిని ప్రభావితం చేయలేకపోతా ఉంది, నా ఆత్మీయ జీవితం ఎవరిని ప్రభావితం చేయలేకపోతుంది, నేను ఎవరిని కూడా ప్రభావితం చేయలేకపోతా ఉన్నాను. అయితే నన్ను క్షమించావా ప్రభా, ఇంతవరకు నా ఒక జీవితాన్ని నేను గడిపాను, ఇక మిగిలిన శేష జీవితం నీకోసమే ప్రభువా. ఇక నేను బ్రతుకున్న కొంతకాలం ఇక నేను నీకోసం బ్రతుకుతా ప్రభువా. కొంతమంది నన్ను నీ వైపు తిరిపేందుకు నన్ను వాడుకోవా ప్రభువా, కొంతమంది నన్ను నీ వైపు తిరిపేందుకు నా బ్రతుకుని నువ్వు వాడుకోవా, నా జీవితాన్ని వాడుకోవా ప్రభువా అని మన జీవితాన్ని మనం ప్రభు చేతికి అప్పగించుకోగలుగుతానండి. ప్రభు అద్భుతంగా మనం వాడుకుంటాడండి, అద్భుతంగా వాడుకుంటాడండి. ఈ దీన సేవకుడు బలహీనుడండి, ఏ యోగ్యత ఏ జ్ఞానం లేని ఈ దీన సేవకుడిని కొంతమంది లక్షలాది కుటుంబాలకు సువార్త అందిస్తానికి ఈ దీన సేవకుని ప్రభు వాడుకుంటా ఉంటే ఈరోజు మిమ్మల్ని ఎందుకు వాడుకోడండి? తప్పకుండా వాడుకుంటాడు. ప్రభుకు కావాల్సింది ఏంటంటే ఆ ఒక ఆసక్తి కావాలి. గనక మనమందరము అలాంటి ఆసక్తి చేత నింపబడాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ మరి ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక చిన్న చరణము పల్లవి నేను పాడి ముగిస్తానండి. బ్రదర్ ప్లీజ్, సారీ ఏమనుకోకండి. నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా శోకపు లోయలలో కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, వ్యర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని
నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ